గురుగారు, అభంగాలు అంటే ఏమిటి? వాటి విశిష్టత ఏమిటి? అభంగములు అంటే భంగము లేనివి అని అర్థం. తుకారాం, నామదేవ్ ఈ అభంగాలను రచించి అద్భుతమైన భక్తిభావాన్ని ప్రజలలో విస్తరింపజేశారు. భక్తి, వేదాంతం, ఏకాదశి వ్రత మహాత్యం, ద్వాదశి నాడు చేయాల్సిన పారణ విధి విధానాలు, తులసీ దళాలతో విష్ణువును అర్చించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఇత్యాది విషయాలన్నింటినీ అభంగాలలో పాటల రూపంలో ప్రజానీకానికి అందించే ప్రయత్నం చేశారు. దేహ జీవోవా రహో పాండురంగి దృఢభావో చరణ న ఛోడే సర్వదా ఆణ తుఝే పాండురంగ అని నామదేవుడు అంటాడు అభంగంలో. ప్రాణం ఉండని పోని, నీ పాదాలైతే నేను వదలను, ఒట్టేసి మరీ చెబుతున్నాను అంటూ నిరంతరము భగవత్ సేవలో మనం ఉండగలిగితే అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. తుకారాం తాను రచించిన అభంగాలలో భక్తులకు భగవంతుడు ఎలా కరుణ ద్వారా సమస్యలను పరిష్కరిస్తాడో తెలియజేశాడు. నరసింహ మెహతా బ్యాంకుకు వెళ్ళి చెక్కును మార్చుకోలేక అవస్థపడుతున్న సమయంలో పాండురంగడే వెళ్ళి చెక్కు మార్చి ఆ ధనం తీసుకువచ్చి నరసింహ మెహతాకి ఇచ్చాడట. వ్యవసాయదారుడు పొలానికి వెళ్ళి పనులు చేసుకోవటం కోసం శక్తి లేక చతికల్వడి కూర్చుంటే పాండురంగడే వెళ్ళి పొలం పనులన్నీ చేసి వచ్చాట. మీరాబాయికి విషమిచ్చి తాగమంటే ఆమె ఆలోచిస్తున్న సమయంలో పాండురంగడే వచ్చి దాన్ని స్వీకరించాడట. ఇలా అద్భుతమైన భక్తిభావంతో ఆ అభంగాలన్నీ రచిస్తే మీరు రాసిందంతా అనవసరమైనటువంటి విషయము, దీన్ని నదిలో వదిలేయండి అంటూ పురప్రముఖులంతా ఆదేశించిన నేపథ్యంలో భక్త తుకారాం ఆ అభంగాలన్నింటినీ నీటిలో వదిలేస్తే అవన్నీ తేలుతూ అక్కడ ఉన్న నందూర్కి చెట్టు దగ్గరకు వచ్చి నిల్చున్నాయట. అంతా ఆశ్చర్యపోయారు. పాల్గొన్న కృష్ణ ద్వాదశి నాడు నీ గురించి వైకుంఠం నుంచి పుష్పక విమానం వస్తుంది అని తుకారాంకు సాక్షాత్తు భగవంతుడే చెప్పాట. అందరికీ ఈ విషయాన్ని చెప్తే ఎవరూ నమ్మలే, ఆఖరికి భార్య కూడా నమ్మలే. కానీ ఆ సమయానికి మధ్యాహ్నం 12:02 నందూర్కి చెట్టు దగ్గరికి వైకుంఠం నుంచి వచ్చినటువంటి పుష్పక విమానంలో వైకుంఠానికి వెళ్ళి తాను రచించిన అభంగాలను భూమండలానికి పంపించారట తుకారాం. ఎలా నమ్మాలి అంటే ఇప్పటికీ ఆ ముహూర్తంలో 12:02 ఆ నందూర్కి చెట్టు కంపిస్తుంది. ఆనాడు పుష్పక విమానం పైకి ఎగిరినప్పుడు ఎలా అది కంపించిందో ఇప్పటికీ మనం ఆ ముహూర్తానికి అక్కడ ఉంటే అద్భుతమైన ఈ దృశ్యం చూడగలగం. భారతి బంగరు ముంగిట భగవంతుడే పారాడెను, ఋషి సంతతి గొంతు విప్పి రుక్కులు చక్కగా పాడెను. ఇన్ని రుజువులు మనకు కనపడుతున్న ఆ సత్యాన్ని గుర్తించలేక, ఆ అభంగాలలో ఉన్న అర్థాన్ని అవగతం చేసుకోలేక అవస్థల పాలవుతున్నాం. కనుక భక్త తుకారాం లాంటి భక్తుడు బొందితో వైకుంఠానికి వెళ్ళినటువంటి మహాభక్తుడు. అలాంటి మహాభక్తుడి యొక్క ఉపదేశాలను, వారు అందించిన సందేశాన్ని అందుకుంటూ జీవితాన్ని అద్భుతంగా గడుపుకునే ప్రయత్నం చేద్దాం.